ముఖ్యంగా జే జే హే తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి విషయంలో చాలా కొంతవరకు వ్యతిరేక పవనాలు వస్తూ ఉన్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు లేరా, తెలంగాణ రాష్ట్రంలో కనీసం మ్యూజిక్ వాయించే వాళ్ళు లేరా అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటే ఎట్లుంటుందో అట్లాంటి కథ ఇది. కావాలని చెప్పి కొందరు అంటే జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి జే జే హే తెలంగాణ అనే గీతాన్ని ఒక రాష్ట్ర గీతంగా మలుస్తున్నాడు, దాన్ని తయారు చేస్తానని చెప్పి తట్టుకోలేదు. మరి వీళ్ళు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా గతంలో 10 ఏళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? అసలు ఈ గీతం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏడ సోయిదప్పి పడుకున్నారు వీళ్ళంతా, సొమ్మసిల్లిపోయి పడుకున్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అరే ఇప్పుడు ఒక మన తెలంగాణ ఉద్యమం మా ముందు బాడిండు, అసువుగా బాడిండు. అందరినీ ఆమరణ దీక్ష కూర్చుంటే అక్కడికి వచ్చి ఎంతోమంది సమక్షంలో అసువుగా పడితే మేమందరం కలిపి పాడినాం. అది జాతీయ గీతం అన్నారు, అది రాష్ట్ర గీతం అన్నారు, చాలా సంబరపడ్డాం మేము. అది తర్వాత ఈ 10 ఏళ్ళు ఎవడు పట్టించుకోలేదు, అసలు ఆ గీతం గురించి ఎవడు ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడు కనీసం అది వెలుగులోకి వస్తుందంటే, ఒక అధికారికంగా వెలుగులోకి వస్తుందంటే తట్టుకోలేకపోతారు. ఎవడికి కడుపు మంటది ఇంట్లో? ఎందుకు కడుపు మండుతుంది ఒక్కొక్కడికి? అరే కవులకి కళాకారులకి ఎవడికన్నా కులం మతం భాష ప్రాంతం ఉంటుందా చెప్పండి? ఇళయరాజా ఎక్కడోడు? ఇళయరాజా ఎక్కడో బుట్టి ఒక దళితుడు. ఈ అద్భుతమైన సంగీతం, బ్రాహ్మణుల కన్నా అద్భుతమైనటువంటి సంగీతం. అంటే కులాలకు మాట్లాడొద్దు అసలు దీంట్లో. మంచి కళాకారుడు ఆయన, ఒక రసహృదయం ఉన్న వ్యక్తులు. వాళ్ళ కులాలు మతాలు అంటగట్ట లాంటి సుంటలు ఎవర్రా మీరు? అసలు మీరు మనుషులా సుంటలా? ఒక రాష్ట్ర గీతం తయారవుతుందంటే ఎందుకు ఏడుస్తారు? అభినందించాల్సింది పోయి ఒక రేవంత్ రెడ్డి ముందున్నాడు దాని వెనక. రేవంత్ రెడ్డి పట్టుబట్టి మరి అందశ్రీ జాతీయ గీతం మేము అప్పుడు ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టింది మేము. నా తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుంది, దొరసాని పోకళ్ళు ఉండవు, నా తెలంగాణ తల్లి హంగు ఆర్భాటాలు ఉండవు, ఒక సాదా సీదా సాకల ఇలమ్మ లెక్క ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పి గాంధీ భవన్లో నిలువెత్తు విగ్రహాన్ని పెట్టండి ఇక్కడ. మరి అప్పుడు ఎవడు మాట్లాడి తెలంగాణ తల్లి అంటే అదే భ్రమలో పడ్డారు. రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ అని ఒక అందశ్రీ లాంటి వ్యక్తి, ఒక సహజ కవి, ఆయన రాసిన గీతాన్ని కనీసం ఎక్కడ కూడా పాడకపోతే ఎవడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు రాబోయే మీ కడుపు మంట? ఎందుకు మీ చేతగాని కూతలు ఎందుకు, ఉద్దర కూతలు ఎందుకు కూస్తారు మీరు? ఇట్లనే మాట్లాడితే ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని. మేము ఏమంటాం, తెలంగాణలో కవులు కళాకారులు ఉన్నాడు, తెలంగాణ కవే రాసిండు. అది మీ సంగీతం స్వరపరచడం అనేది అది ఆ కవి ఇష్టము. ఆయన ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇచ్చుకుంటాడు. దాంట్లో నీకేంద్ర నొప్పి అర్థం కావట్లే. మీరు కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు ఇక్కడ. మీ యొక్క రాజకీయాలకు ఈ తాటాకు చప్పులకు ఉడత ఊపులకు భయపడదు. రాష్ట్ర గీతం తయారవుతుంది తప్పకుండా. రేపు 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆలపించడం జరుగుతుంది. తరతరాలకు కూడా ఇది ఎప్పటికి కూడా నిలిచి ఉంటుంది. ఇది చరిత్ర. ఇది రేవంత్ రెడ్డి ఒక చరిత్ర సృష్టిస్తాడు. దీన్ని అభినందించకుండా పెంట మీద ఇది పెండ దిబ్బ మీద ఏదో ఏరుకునేటట్లు, కోడిగుడ్డు మీద ఈకలు పీకేటట్టు ప్రయత్నాలు చేస్తారు మీరు. పిచ్చి కూతలు గుయ్యకండి అని చెప్పి తెలంగాణ పరువుని కాపాడండి. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, మీరు గతంలో ఎన్ని ఉల్లంఘనలు జరిగినాయి? మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఎంతమంది తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది? దాని గురించి కూడా మాట్లాడిండా? అరే బీహార్ అధికారులు మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రధానమైన శాఖలన్నీ కూడా బీహార్ వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదురా భయ్? నువ్వు ఏడబడుకున్నావు అప్పుడు? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. నువ్వు అప్పుడు మాట్లాడింది రేవంత్ రెడ్డి, కొట్లాడింది మేమే. అసలు నీకు తెలంగాణ ఉద్యమంలో చేసినావు భయ్? నువ్వు మాట్లాడిన ఎవడన్నా నీ కారసుకు జైలుకు పోయినావా? మేము పోయినాం జైలుకి. ఆ బాధ ఏందో, ఆ కష్టం ఏందో మాకు తెలుసు. ఇవాళ దేవుడికో లాభం చేయాలని చెప్పి రాజకీయం చేయాలని చెప్పి ఉద్దర కూతలు కూస్తే బిడ్డ ఉరికిస్తా తెలంగాణ బిడ్డలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.